నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పిచ్చింది. కేసులో A1 మోర్ల శ్రీనివాసరావు, A2 ఎంప్రాల జగదీష్, A3 పలగాని ప్రభాకర్ రావు బావమర్ది పంది వెంకట్రావు గౌడ్ ఈ ముగ్గురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. నాగవైష్ణవి కేసులో తీర్పు వెలువడపడింది. కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, కోర్టు తీర్పు ఏమని చెప్పింది? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన నాగవైష్ణవి కేసులో కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువడింది. మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బబిత కొద్దిసేపటి క్రితం ఈ తీర్పును వెలువరించారు. ఇందులో A1 నుంచి A3 వరకు A1 మోర్ల శ్రీనివాసరావు, A2 ఎంపరాల జగదీష్, A3 వెంకట్రావు వీళ్ళ ముగ్గురికి కూడా జీవిత ఖైదు విధిస్తూ ప్రభుత్వం న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇందులో 120B పాటు హత్య నేరం, కిడ్నాప్ వీటన్నిటి కింద కూడా నేరం రుజువైందని పేర్కొన్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ టీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, ఏమి జడ్జిమెంట్ లో న్యాయమూర్తి అతి నీచమైన హేయమైన కేసుగా అభివర్ణించింది దీన్ని, అంటే కేసు జడ్జిమెంట్ లో టిల్ డెత్ అని చెప్పి మాట్లాడింది. ఏదైనా సరే నాగవైష్ణవి కేసు గత 8 సంవత్సరాల నుంచి గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ కింద జడ్జిమెంట్ లో చెబుతూ జడ్జి గారు ఏమన్నారంటే, ఇది గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ చనిపోయేంత వరకు, అంటే లైఫ్ ఇంప్రెస్మెంట్ టిల్ డెత్ వరకు అన్నారు. ఇది ఆల్రెడీ బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం లేనంత కేసు అన్నమాట. జనరల్గా ఏంటంటే గత 8 సంవత్సరాలు జరుగుతున్న ఈ కేసులో చాలా వాళ్ళు ముగ్గురు ముద్దాయిలు కూడా చాలా సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈ 302 కింద, 120B కింద, కిడ్నాప్ కేసు కింద, అలాగే 420 మరో ఇంకొక 2-3 సెక్షన్లు కలిపి కోర్టు ఇప్పుడే దాని మీద వేసింది, శిక్ష ఖరారు చేసింది. టిల్ డెత్ అనే పదం ఏంటంటే లైఫ్ ఇంప్రెస్మెంట్ అరుదైన కేసుల్లో మాత్రం వేస్తుంది. జనరల్గా అయితే లైఫ్ ఇంప్రెస్మెంట్ అనే పదం మాత్రం ఒకటే వాడతారు. కానీ ఈ కేసుల్లో అరుదైన కేసు అవటం వల్ల టిల్ డెత్ అనే పదం వాడి లైఫ్ ఇంప్రెస్మెంట్ కి ఇంక్లూడింగ్, అంటే చనిపోయేంత వరకు వీళ్ళని రిలీజ్ చేయకుండా, ఒకవేళ హైకోర్టుకి వెళ్తే ఆర్డర్ మోడిఫై చేస్తే తప్ప ఈ ఆర్డర్ని కంటిన్యూ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు చిరంజీవి ఉన్నారు. చిరంజీవి A1 నిందితుడు మోర్ల శ్రీనివాసరావు తరపు న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఎలా చూస్తారు ఈ జడ్జిమెంట్ ని మీరు? ఈ జడ్జిమెంట్ ఓ రకంగా చాలా దారుణంగా ఉంది. ఈ జడ్జిమెంట్ లీగల్ ఇష్యూస్ మీద వెళ్ళిందా లేదా అన్నది పూర్తి జడ్జిమెంట్ చదివిన తర్వాత మాత్రమే మేము చెప్పగలం. కాకపోతే ఇప్పుడు వీళ్ళు గడిచిన 9 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నారు. సెట్ ఆఫ్ అన్న మాట ఈ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. ఈ సెట్ ఆఫ్ ఫర్ వాట్ రిలీఫ్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది కూడా ఇప్పుడు జడ్జిమెంట్ వస్తే కానీ చెప్పలేము. అంటే సెట్ ఆఫ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ అంటే ఏదైతే శిక్షాకాలం ఉందో ఆ శిక్షాకాలంలో వీళ్ళు రిమాండ్ పీరియడ్ ని తీసేసేదే సెట్ ఆఫ్. బట్ ఆ జడ్జిమెంట్ లో ఆమె టిల్ డెత్ వరకు అని చెప్పింది కదా. జడ్జిమెంట్ లో టిల్ డెత్ అన్న మాట చెప్పలేదు. డెత్ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ది పనిష్మెంట్ ఫర్ ద డెత్ ఆఫ్ ద డిసీజ్డ్, అంతేగాని దేర్ ఇస్ నో డెత్ సెంటెన్స్ టు ద. ఈ ముగ్గురులో ఎవరికి కూడా అటువంటి తీర్పు ఇవ్వలేదు. డిసీజ్డ్ మీన్స్ డెత్ కదా. డిసీజ్డ్ మీన్స్ చనిపోయిన వాడు ఇది డెత్ ఆఫ్ ద డిసీజ్. సో దీంట్లో లైఫ్ మాత్రమే చెప్పారు తప్ప ఇంకో కన్విక్షన్ లేదు. కొన్ని చెప్పండి చిరంజీవి గారు, ఇప్పుడు ఏ సెక్షన్ల కింద నేరం రుజువైందని ఆమె చెప్పింది. ఇప్పుడు దీంట్లో A1 A2 మీద ఏదైతే ఇందులో ఇద్దరు చనిపోయారు, ఆ మొదటి చనిపోయిన 302, 304 ఇవన్నీ నిరూపణ అయినాయి. ఏదైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురు కలిపిన డిసిజన్ నెంబర్ 2 ఏదైతే నాగవైష్ణవి ఉందో నాగవైష్ణవి మరణం ముగ్గురు మీద నిరూపణ అయింది. దాంట్లో ఉన్న 364 ఇవన్నీ నిరూపణ అయినాయి. 201, 120B కాన్స్పిరసీ హ్యాస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ ఇన్ దిస్ క్రైమ్. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని 307 ఉంది. 307 కూడా దీంట్లో ఇంప్లిమెంట్ ఉంది. అవన్నీ రద్దు చేశారు. అయితే ఈ కేసులో ఆమె ఒక కామెంట్ చేసింది జడ్జిమెంట్ అప్పుడు. మీరు హాల్లో ఉన్నారు, నేను కూడా ఉన్నా. అత్యంత నీచమైన బార్బేరియస్ అండ్ అత్యంత రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని చెప్పి కామెంట్ చేసింది. అంటే ఇది బార్బేరియస్ క్రైమ్ అన్నమాట నిజమే, కానీ బట్ దిస్ విల్ నెవర్ కమ్ అండర్ ది అంబిట్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. బికాస్ అసలు ఏదైతే రెండో అమ్మాయి చనిపోయిందో ఆ శవమే నిరూపణ జరగలేదు. అసలు ఆ శవంనే ఐడెంటిటీ ప్రూవ్ అయిపోయింది. సో కార్పస్ డిలెక్టీ అన్న ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. వాస్తవానికి ఇది అప్పిలేట్ కోర్టులో నిలబడే కేసు కాదు.
ఈ హైకోర్టులో ఈ కేసు ఖచ్చితంగా మా వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. కానీ చిరంజీవి గారు ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే లక్ష్మణ్ రావు అనే డ్రైవర్ని చంపి నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారో, అంటే అక్కడ మోటో ఉంది అని అనేది వీళ్ళ వెనక ఇంటెన్షన్ ఉంది అని అనేది ఈ రెండు ప్రూవ్ అయినట్టే కదా ఆ కేసు మన సెక్షన్. మీరు గమనించండి, లక్ష్మణ్ ని చంపేయటం స్వయంగా చూసిన వాళ్ళు లేరు. లక్ష్మణ్ ని చంపేయటం కూడా పూర్తిగా కరెక్ట్ గా ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఇది నిరూపణ జరగలేదు. అలాగే లక్ష్మణ్ హత్య చేసినప్పుడు ఏ అయితే వాహనాలు ఆడారో అవన్నీ ప్రూవ్ కాలేదు, అవన్నీ డిస్ప్రూవ్ అయినాయి. వెపన్ పోయింది. చాలా రకాల లీగల్ ఆస్పెక్ట్స్ మీద ఇది లీగల్ గా ప్రూవ్ అయిన విషయం అయితే కాదు. చూడాలి, మొత్తం ఫుల్ జడ్జిమెంట్ చదివితే గానీ మేము పూర్తిగా చెప్పలేం. మీరు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ని మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేయబోతున్నారు. ఈ హైకోర్టుని ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఈ హైకోర్టులో మా ముద్దాయిలకి ఎవరైతే మా క్లయింట్లు ఉన్నారో వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతుందని మేము. ఆమె జడ్జిమెంట్ లో బార్బేరియస్ అని చెప్పి కామెంట్ చేస్తే, అంటే ఇట్ మీన్స్ అది గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ని రిఫ్లెక్ట్ చేయట్లేదా? బార్బేరియస్ అన్న మాటకి అర్థమైతే నేను ఒప్పుకుంటాను, కానీ ఈ బార్బేరియస్ అన్న మాట దీనికి యాప్ట్ కాదు. జడ్జి గారు ఓకే బార్బేరియస్ అన్నారు, ఐ డూ అగ్రీ ది డీసెన్సీ అండ్ డెకారం ఆఫ్ ద కోర్ట్, బట్ పూర్తి జడ్జిమెంట్ వస్తేనే కానీ హౌ ది కన్విక్షన్ హ్యాస్ బీన్ ఫాలోడ్ అనేది చెప్పలేము. అంటే ముగ్గురికి లైఫ్ అని చెప్పిందామా, బట్ టిల్ డెత్ అనేది అయితే లేదు. టిల్ డెత్ అనేది లేదు. లైఫ్ లో కూడా న్యాచురల్ లైఫ్, జనరల్ లైఫ్ రకరకాల క్లాసిఫికేషన్ ఉన్నాయి. అవన్నీ చూస్తే కానీ చెప్పగలరు. ఇప్పుడు లైఫ్ లో న్యాచురల్ లైఫ్ ఉంటుంది, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, టిల్ టు డెత్ ఉంటుంది. బట్ వీటిల్లో ఏదని ప్రొనౌన్స్ చేశారు జడ్జిమెంట్? ఇది ఓన్లీ లైఫ్ నేచురల్ లైఫ్, నాట్ న్యాచురల్ లైఫ్, ఓన్లీ లైఫ్. న్యాచురల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్, బట్ దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై ద కోర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెట్ ఆఫ్? సెట్ ఆఫ్ అంటే ఏదైతే ఇప్పుడు రిమాండ్ పీరియడ్ లో వీళ్ళు ఉన్నారో, ఈ రిమాండ్ పీరియడ్ ఎంతకాలం అయితే ఉన్నారో అంతకాలం రద్దు చేయబడుతుంది. రేపు ఎప్పుడైతే రేపు 14 years గా తీసుకొని ఇప్పుడు ఈ శిక్ష తగ్గించే కాలంలో ఈ సెట్ ఆఫ్ కూడా కాంపెన్సేట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని సెక్షన్లు ఫౌండ్ నాట్ గిల్టీ అని చెప్పారు జడ్జి గారు. ఏదైతే ఈ అబ్బాయి మీద 307 ఒక అబ్బాయి పారిపోయాడు, నాగవైష్ణవి బ్రదరు, దాంతో ఉన్న 307 అయితే అవన్నీ ప్రూవ్ అవ్వలేదు. బట్ అతనే డైరెక్ట్ విట్నెస్ కదా. అతను కూడా డైరెక్ట్ విట్నెస్ అంటే అతను కూడా కోర్టులోకి వచ్చి వీళ్ళనే నేను చూశాను అనలేదు, ఎందుకంటే అందరికి మాస్కులు ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ డైరెక్ట్ విట్నెస్, దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. దట్స్ ఇట్. దట్ హ్యాస్ టు బి ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్. థ్యాంక్ యూ అండి. ఇది మనం చూస్తూ ఉన్నాము ఈ కేసులో. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు రవిచంద్ర ఉన్నారు, PDSU. ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? నాగవైష్ణవి హత్య కేసులో 8.5 ఏళ్ల పాటు కేసు సుదీర్ఘంగా జరిగింది. వాదాలు ప్రతివాదాలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. మొత్తం విన్న మహిళా సెషన్స్ జడ్జి కోర్టు ఈ రోజు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ శిక్షని మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇటువంటి ఘటనలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసు విచారణ చేపట్టాలి. కేసు విచారణని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చేపడతామని ఆనాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోలేదు. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రభుత్వాలు 8.5 ఏళ్ల పాటు కేసు కొనసాగినా కానీ జడ్జి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అరుదైన కేసుగా భావించి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసుని యావజ్జీవ శిక్షని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. హర్షణీయమైంది. నిందితుల్ని మరింత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఫోక్సో చట్టాలు, నిర్భయ చట్టాలు అనేక ఘటనలు జరుగుతుంటే మేము చట్టాలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు, కానీ చట్టాలని ఎవరైతే బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం మలిస్తే బాగుంటుందనేది మేము అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇటువంటి ఘటనలో ప్రభుత్వాలు స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసు విచారణ సత్వరం చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మేము PDSగా డిమాండ్ చేస్తాం. ఈ జడ్జిమెంట్ తో రవి మీరు సాటిస్ఫై అవుతున్నారు అంటే పూర్తి స్థాయిలో కావడం లేదు. ఇప్పుడు 8.5 ఏళ్లు గడిచింది. ఈ రోజు యావజ్జీవ శిక్ష పడింది నిందితులకి. A1కి, A2, A3కి యావజ్జీవ శిక్ష పడింది. యావజ్జీవ శిక్షని ఈ రోజు పడిన తర్వాత దీన్ని హర్షించాల్సిన తల్లిదండ్రులు లేరు. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, బాబాయ్ చనిపోయింది. వాళ్ళ కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ద్వారా హర్షించే వాళ్ళ కుటుంబీకులు లేనప్పుడు ఎవరికి ఉపయోగం? అందుకనే ఇటువంటి ఘటనలో ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసు విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడితేనే అటు కుటుంబీకులు ఇటు ప్రజలు హర్షించే అవకాశం ఉంటుందని మేము అభిప్రాయం చెప్తున్నాం. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఘటన జరిగింది. అప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. చివరికి గుంటూరుకు చెందిన బ్రహ్మానంద రెడ్డిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేశారు. జడ్జిమెంట్ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా కూడా జడ్జిమెంట్ యొక్క ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క జడ్జిమెంట్ మేము హర్షిస్తా ఉన్నాం. అయితే ఒక జడ్జిమెంట్ ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒకటే సరిపోదు.
వాళ్ళ పరివర్తన మార్పు తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా కూడా చూడాలనేది మేము ప్రజా సంఘాలుగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇది కాలయాపన జరుగుతుంది. దాదాపు 8.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఇవ్వడం అనేది చాలా అంటే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా వెంటనే కూడా ఖచ్చితంగా కూడా ఇప్పటికైనా ఈ యొక్క కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందని మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రజా సంఘాలుగా. కాబట్టి భవిష్యత్తు ఇట్లాంటి సంఘాలు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఇటు స్పెషల్ కోర్టులను పెట్టి స్పెషల్ జడ్జీలను పెట్టి ఖచ్చితంగా కూడా సత్వరంగా 182 days లోపు న్యాయం జరిగే విధంగా బాధిత కుటుంబాలకి జరిగే విధంగా కోర్టు తీర్పులు వస్తే బాగుంటుందనేది మేము ప్రజా సంఘాలుగా అభిప్రాయపడడం జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో మామూలుగా 8.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి జడ్జిమెంట్ రాక. చాలా సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొని ఉంది కేసుకు సంబంధించి ఎటువంటి జడ్జిమెంట్ వస్తుందోనని. ఈ కేసులో వచ్చిన జడ్జిమెంట్లో రిగరస్ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే టిల్ టు డెత్ కానీ లేదా డెత్ అని అది లైఫ్ అని వేశారు. అంటే లైఫ్ అని వేసింది దాంతో కొంతమంది విభేదిస్తున్నారు వీళ్ళకి. ఎందుకంటే ఆమె చెప్పింది బార్బేరియస్ క్రైమ్ అని. అవును, వాస్తవమే. మీరు చెప్పింది ఖచ్చితంగా కూడా వాస్తవమే. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా 14 లైఫ్ దీనికి సంబంధించిన జడ్జిమెంట్తో పాటు ఖచ్చితంగా కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా ఇది చట్టాలు అయితే ఉంటే బాగుండేది అభిప్రాయపడతా ఉన్నాం. అంటే నిర్భయ చట్టాలు చూసుకున్నా ఈ చట్టాలు చూసుకున్నా కూడా చట్టాలుగానే ఉంటున్నాయి. కానీ ఎవరైతే బాధితులకి సత్వరంగా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క జడ్జిమెంట్లో లేనిది కూడా ఇంకో కోణంలో కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన బాధితులు కూడా పైకి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఈ జడ్జిమెంట్ లైఫ్ కాకుండా ఇంకా కఠినంగా శిక్షించే విధంగా కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా మేము అభిప్రాయపడడం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? ఈ నాగవైష్ణవి హత్య కేసులో ఇచ్చిన తీర్పుని ఇంకా కఠినంగా ఉండే విధంగా ఇవ్వాలి. ఒక చిన్నపిల్ల చనిపోయిన విషయంలో 4 కుటుంబ సభ్యులు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇంకా కొంచెం ఎక్కువ శిక్ష పడే విధంగా న్యాయస్థానం న్యాయం తీర్పు ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక సామాజిక కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. అంటే కేసులో కూడా ముందు నాగవైష్ణవిని చంపేశారు, తర్వాత లక్ష్మణరావు అనే డ్రైవర్ని చంపేశారు. ఆ బాధతో వాళ్ళ తల్లి నర్మదాదేవి చనిపోయింది, తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా సుధాకర్ కూడా చనిపోయాడు. అంటే ఈ కేసుకు సంబంధించి మామూలుగా ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ మీ సంఘాల అభిప్రాయం ఎలా ఉంది? అసలు ఈ జడ్జిమెంట్ ఇక న్యాయమూర్తి గారు ఈ ఒక కేసులో 5 చనిపోయారు. ఈ 5 కూడా ఒక చిన్న తీర్పు ఇవ్వడం కాకుండా కఠినంగా ఇంకా తీర్పిచ్చి ఏదైతే ఇతరులకి మళ్ళీ క్రోడీకరించకుండా ఇలాంటి సంఘాలు జరగకుండా వారికి కఠినమైన శిక్ష ఇంకా విధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు యాజ్ ఏ లాయర్గా ఈ జడ్జిమెంట్ని ఎలా చూస్తారు? ఈ ఇన్వెస్టిగేషన్ కనుక కరెక్ట్గా ఉంటే అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటుందండి. ఏ కేసులైనా సరే ఏ క్రిమినల్ ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కానీ ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్గా ఉండి కరెక్ట్గా ఉంటే దానికి అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్లో జరిగిందని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని మూలాన ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారు. లైఫ్ అని చెప్పింది, విన్నారా మీరు జడ్జిమెంట్ని? అంటే టిల్ డెత్ అనేది ఏం లేదు, లైఫ్ అనేదే ఉంటుంది, టిల్ డెత్ అనేది లేదు. హ్యాంగ్ అంటారు, హ్యాంగ్ టు టిల్ డెత్ అదేం లేదండి. లైఫ్ వరకు అన్నారు, అంతే. లైఫ్ వరకే జడ్జిమెంట్ అండి, అంతే. ఏమండి ఎలా చూస్తారు మీరు యాజ్ ఎ లాయర్? యాక్చువల్గా చూసినట్టయితే పోలీసు వారు దీంట్లోని చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అటువంటి ఛార్జ్షీట్ ఈ యొక్క ప్రాసిక్యూషన్ నిదానంగా జరిగినప్పటికీ కూడా 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ యొక్క నాగవైష్ణవి కేసులో చిన్నపాపని చంపేసిన కేసులో శిక్ష ఖచ్చితంగా పడిందని చెప్పాలి. వారు పై కోర్టుకి వెళ్ళినా సరే ఏ కోర్టుకి వెళ్ళినా సరే తప్పే. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరికైనా సరే శిక్ష పడుద్ది అనే ఈ న్యాయస్థానం ఈరోజు రుజువు చేయడం జరిగింది. కంపల్సరీ పై కోర్టులో కూడా అతనికి శిక్ష ఖరారవుద్దని మేము దాని పరంగా చెప్తున్నాం. ఇది మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా ఈ కేసులో కూడా కొన్ని సెక్షన్లని ఏ సెక్షన్లు అయితే ఆమె ప్రొనౌన్స్ చేసిందో ఆ సెక్షన్ల కింద నేరం రుజువైంది అని చెప్పి దాని కింద జరిమానాతో పాటు ఇవన్నీ కూడా ఆమె ప్రకటించింది. మనతో మాట్లాడేందుకు కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఆయన జడ్జిమెంట్ అప్పుడు కూడా జడ్జి ప్రొనౌన్స్ చేసేప్పుడు అక్కడే ఉన్నారు. ఏం చెప్పారు జడ్జిమెంట్? ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్, ఏమున్నాయి జడ్జిమెంట్ లోపల?
ముగ్గురిని కూడా 302, 307, 364, 427, 201, 120 క్లాస్ బి రెడ్ విత్ 34 కింద శిక్ష వేశారండి. అంతేకాకుండా వారు ఇప్పటిదాకా అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. వారు ఇప్పటిదాకా అనుభవించిన శిక్షను 428 కింద సెట్ ఆఫ్ కూడా చేశారు. వాళ్ళకి పైకోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉందని చెప్పి కోర్టు వారు తెలియజేశారు. శిక్ష వేసే ముందు మీరేమైనా చెప్పుకోవాల్సిందే అంటే అందరూ కూడా మాకు ఆడపిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారని చెప్పుకున్నారు. దాన్ని కూడా కోర్టు వారు పరిగణలోకి తీసుకున్నారు. అందుకనే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. అందరికీ కిడ్నాప్, రాబరీ, ఇది గ్రేవ్, ఏనియస్, బార్బేరియస్ క్రైమ్ అని చెప్పి కోర్టు వారు ఏమని పదాలు వాడింది? గ్రేవ్, హీనియస్ అండ్ బార్బీ. కోర్టు వారు శిక్ష వేసే ముందర గ్రేవ్, ఈనియస్, బార్బేరియస్ క్రైమ్ ఇది అని కోర్టు వారు ఈ పదాలు కూడా చెప్పారు వారు ముగ్గురిని శిక్ష వేసే ముందర. కాబట్టి మీరందరినీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తున్నామని కోర్టు క్లియర్ గా చెప్పారు. అయితే ఆమె ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ అని అంది అంటే ఏంటి, దానికి అర్థం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ అనే? వాళ్ళు ఇప్పుడు 8 ఏళ్లుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళు 8 ఏళ్లు జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు 8 ఏళ్లు జైల్లో ఉన్న శిక్షా కాలాన్ని వారి పూర్తి శిక్షా కాలం నుంచి దాన్ని మినహాయించే అవకాశం ఉంది. ఆ మినహాయించమని కోర్టు వారు ఆదేశించారు. అంటే లైఫ్ అని అనేది 14 ఇయర్స్ అనేది లేదు కదా, అది ఎలా దాన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటారు? జనరల్ గా అంతకు ముందు ఉండేది. ఇప్పుడు రాజీవ్ గాంధీ అంతకులు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చచ్చే వరకు ఉండాల్సిందేనని చెప్పి పెట్టారు. ఈ కేసులో కూడా అదే వర్తిస్తుంది అనుకుంటున్నాము. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే వారి చివరి బ్రీత్ వరకు ఉండాలి. కానీ ఈ మధ్య ప్రభుత్వం కొన్నిట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసుల్లో కూడా జీవో ద్వారా విడుదల చేసిన కొన్ని కేసులు ఉన్నాయి. అట్లాంటివి ఏదైనా అవ్వకపోతే కనుక వీరు జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇదే శిక్షను కన్ఫర్మ్ చేస్తే కనుక. కానీ పోలీసు వారు కూడా దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తారనుకుంటున్నాము. దీని మీద వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ పడాలి అని అప్పీల్కి వెళ్తారని మేము భావిస్తున్నాను. బట్ ఎట్ ది సేమ్ టైం డిఫెన్స్ వాళ్ళు కూడా మేము కూడా వెళ్తాము, ఈ శిక్ష కరెక్ట్ కాదు, ఎక్కడ ఏం ప్రూవ్ కాలేదు, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, కేవలం ఆన్ ది బేసిస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే పనిష్మెంట్ ఇచ్చారు అని. అవునండి, అదంతా 200 పేజీల దాకా జడ్జిమెంట్ ఉంది. అది పూర్తిగా విశ్లేషిస్తే తప్ప దాని గురించి మిగతా విషయాలన్నీ మనం చెప్పలేము. అయినా రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి అందరూ కూడా పైకోర్టుకి కంపల్సరీగా వెళ్తారు. థ్యాంక్ యూ అండి శర్మ గారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. కేసులో మాత్రం రెండు కూడా పోలీసులు కూడా ఇంకా క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఇది బార్బేరియస్ అండ్ హీనియస్ క్రైమ్ అని చెప్పి జడ్జే కామెంట్ చేసింది. కాబట్టి క్యాపిటల్ పనిష్మెంట్ కోసం పోలీసులు కూడా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసే అవకాశం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం డిఫెన్స్ కూడా ఈ కేసులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీదనే కేసులోకి సెంటెన్స్ ఇచ్చారు కానీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారే కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఎక్కడా లేదు అని చెప్పి డిఫెన్స్ లాయర్ ఇంతకుముందు చిరంజీవి మనతో మాట్లాడారు. బట్ ఈ మీమాంస జరుగుతూ ఉంది. ఇంకా నిందితులు కోర్టు హాల్ వద్దనే ఉన్నారు. వాళ్ళని మీరు ఏం చెప్పుకుంటారు అని జడ్జి అడిగినప్పుడు తమకు ఆడపిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని, తమకు ఎటువంటి ఆదాయం కూడా లేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. ముగ్గురు నిందితులను కూడా మీ మీద నేరం రుజువైంది, మీరు ఏం చెప్పుకుంటారని అడిగినప్పుడు వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేశారు. మనం దీని మీద నిందితులు చెప్పిన దాని మీద కన్సిడరేషన్లోకి తీసుకునే అవకాశం ఉంది. అది ఎటువంటి కన్సిడరేషన్కి వచ్చింది, ఏమైనా వాళ్ళకి వేసిన జరిమానా తగ్గించారా ఏంటనేది మనతో నాగేశ్వరరావు గారి లాయర్ గారితో మాట్లాడదాం, ఎక్స్పీపీతో కొద్దిసేపట్లో. ఈ లోపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.